దగ్గర పంటలు పండవు, నీళ్లు దొరకవు. కాబట్టి వాళ్ళు 60వ దశాబ్దం నుంచే వ్యాపారాలకి ప్రపంచమంతా పోయారు. వాళ్ళు ఒంటె గిరక ఏ విధంగా అయితే ఫస్ట్ ఒక తల పెడుతుందో గుడారంలో, తల పెట్టిన తర్వాత కాళ్ళు పెడుతుంది, కాళ్ళు పెట్టిన తర్వాత శరీరం మొత్తం పెడుతుంది. ఈ తమిళనాడులోకి మార్వాడీలను మేము రానిచ్చేది లేదు. మా నాడార్ కమ్యూనిటీకి అత్యధికంగా చదువులు లేవు, మేము వ్యాపారం చేసి బతకాల్సిందే అని చెప్పి ఇందిరాగాంధీ గారికి సపరేట్ రిక్వెస్ట్ పెట్టి నాడార్ కమ్యూనిటీకి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కామరాజు నాడార్ గారు బ్యాంకుల నుంచి ప్రత్యేక లోన్లు తీసుకొని అక్కడ నాడార్ కమ్యూనిటీని కాపాడుకున్నాడు. ఇవాళ మార్వాడి వాళ్ళు వ్యాపారం చేయాలంటే వాళ్ళకి మూలధనం వితౌట్ ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకులన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ గుజరాత్లో అదానీ, అంబానీ, చోక్సీలు ఏ విధంగా అయితే బ్యాంకులు ఎగ్గొట్టిరో కొన్ని లక్షల కోట్లు, ఈ గుజరాతీలు మొత్తం బ్యాంకుల్ని కంట్రోల్ చేస్తున్నారు. మొన్నగాక నిన్న మనం మోడీ గారు కొత్త నోట్లు ప్రవేశపెట్టినప్పుడు 80,000 కోట్ల రూపాయల కొత్త నోట్లు ఆర్బీఐకి చేరక ముందే ప్రింటింగ్ ప్రెస్ నుంచి పక్కకు పోయినాయని చెప్పారు. అది అవునా కదా? మీరు చూసిరా లేదా? ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐ చెస్ట్కి చేరాల్సిన నోట్లు కొంతమంది గుజరాతీల చేతుల్లోకి పోయాయని మనం చూసినాం. కర్రు నోడిదే బర్రే, నోరు నోడిదే రాజ్యం. ఇవాళ వ్యాపారంలో ఒకవైపు మనం ఇండియా గ్యాట్ ఒప్పందం ఉంది, అది అంతర్జాతీయ సంబంధాలు, గ్యాట్లో మనం సంతకం చేసినాం. ఫ్రీ ట్రేడ్ పేరుతో చైనా ఒకవైపు విపరీతంగా తక్కువ ధరకి కుటీర పరిశ్రమలు, కులవృత్తులు కూలబడుతుంది. ఇవాళ రాజస్థాన్లు, గుజరాత్లు, ఇవాళ బర్కత్పురాలో కిరాణా షాపుకు మీరు వెళ్తే కిరాణా షాపు కోమటోలో కిరాణా షాప్ ఉంటుంది, మరోడోలో కిరాణా షాప్ ఉంటుంది. ఆశ్వీరాద్ అనే గోధుమ పిండి మన కోమటోలో కిరాణా షాప్లో 63 రూపాయలు. వాళ్ళు 63 రూపాయలకు హోల్సేల్గా కొని 67 రూపాయలకు అమ్ముతారు, కొంతమంది 70 రూపాయలకు అమ్ముతారు. వాళ్ళు కొన్నదే 63 రూపాయలు. అదే మార్వాడి షాప్కి వెళ్తే 60 రూపాయలకు అమ్ముతారు. ఎట్లా అమ్ముతున్నారు? అదే ఆశీర్వాద్ పిండి, అదే బ్రాండు, అదే ఎట్లా అమ్ముతున్నారు అంటే వాళ్ళకి పెట్టుబడి లేకుండా, వాళ్ళకి వడ్డీలు లేకుండా పెట్టుబడి వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే, రిటైలర్ వాళ్ళది ఒక సిండికేట్ లాగా ఉంది. వ్యాపారము సమాన స్థాయిలో ఉన్న వాళ్ళ మధ్య పోటీ ఉండగలరు. కానీ ఈ గుజరాత్ వ్యాపారస్తుడికి వందల వేల సంవత్సరాల నుంచి వ్యాపారంలో అనుభవం ఉంది. వ్యాపారాన్ని వ్యాపారంలాగా చేసే కమ్యూనిటీ కోమటోళ్ళది, వ్యాపారాన్ని యుద్ధంలాగా చేసే కమ్యూనిటీ గుజరాత్ కమ్యూనిటీ. ఇది నా గుజరాత్ మిత్రుడు చెప్పిండు. మేము వ్యాపారాన్ని యుద్ధంలాగా చేస్తాం, యుద్ధంలో గెలవడం కోసం ఎన్ని చిట్కాలు పాటించాలో అన్ని పాటిస్తామని చెప్తున్నారు. మనం వ్యాపారం అనేది సేవా రంగంలో మన కోమటోల్లో, మన పద్మశాలిలో బట్టల షాపు ఉండేది. ఇప్పుడు డీమార్ట్ షాప్ పెడితే 100 కిరాణా షాపులు పోతున్నాయి, అవునా కాదా? మరి డీమార్ట్ రోడ్కి అదే వస్తువు తక్కువ ధరకు ఎట్లా వస్తుంది? డీమార్ట్ని మింగేటోడు వాల్మార్ట్ ఉన్నారు. అట్లా పెద్ద చేపని చిన్న చేపని తిమింగలం మింగుతుంటే ఇవాళ తెలంగాణలో కుల వృత్తులన్నీ కూలిపోయినాయి, వృత్తులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మా భార్య నేను ఒక 5 సంవత్సరాలు బట్టల షాప్ అమ్మినాం. మేము బట్టలు హోల్సేల్గా ఒకప్పుడు ఓల్డ్ సిటీలో కాటేదాల్లోనో లేకపోతే సికింద్రాబాద్ నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ తయారు చేసే పద్మశాలీలని మిషన్ మింగేసింది, చేతి వృత్తులని, హ్యాండ్లూమ్ని, పవర్లూమ్ మింగేసింది. ఇవాళ సూరత్, బాంబే, అహ్మదాబాద్ ఫస్ట్ ఏదన్నా ఒక అమ్మాయిల బట్టలు మంచి డిజైనర్ తయారైందంటే బాంబేలో ఒరిజినల్ డిజైనర్ తయారవుతుంది. అది బాంబేలో తయారైంది 5,000 10,000 ఉంటుంది. దాన్ని అహ్మదాబాద్లో గుజరాత్ వాళ్ళు కాపీ కొట్టి 2,000కో 3,000కో అమ్ముతారు. దాన్ని సూరత్లో ఉన్న గుజరాత్ వాళ్ళు 300 నుంచి 500కి అమ్ముతారు. ఆ 3 చూడడానికి ఒకటే రాగా ఉంటాయి, ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ. ఇవాళ మనం ట్రూప్ బజార్కి పోతే 90% ఎలక్ట్రిక్ వస్తువులు డూప్లికేట్ దొరుకుతున్నాయా లేదా? అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? నాసిరకం వస్తువులు, నాణ్యత లేని వస్తువులు ఒకవైపు ఉండి పెట్టుబడి లేకుండా, వడ్డీలు లేకుండా వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళు. మనం ఇలా కర్ణాటక వాళ్ళని ఏమనట్లే, లేకపోతే మరాఠీ వాళ్ళని ఏమనట్లే, బీహార్ వాళ్ళని ఏమనట్లే, లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని ఏమనట్లే. హైదరాబాద్ అనేది ఇంక్లూజివ్ కల్చర్, దక్కన్ పీఠభూమి అనేది అందరినీ రమ్మన్నది. ఏ బాంబే లాగానో, ఏ ఢిల్లీ లాగానో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అమెరికాలో జరుగుతున్నాయి, ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచంలో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నష్టపోయింది కేవలం తెలంగాణ భూమిపుత్రులే. ఏ తెలంగాణ భూమిపుత్రుడు ఏ ఆంధ్రోళ్ళ మీద దాడి చేయలే, ఏ మార్వాడి వాళ్ళ మీద దాడి చేయలే, ఏ గుజరాతీల మీద దాడి చేయలే. రమ్మని పిలిచిన హృదయం ఉన్న కల్చర్ హైదరాబాద్ కల్చర్. ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అని చెప్పి ఒక ఒంటె తలబెట్టినట్టు, ఒంటె తలబెట్టింది, కాళ్ళు పెట్టింది, చేతులు పెట్టింది, మొత్తం ఒంటె గుడారానే మింగేసినట్టు ఇవాళ కేవలం మార్వాడీల గురించే ఇవాళ చర్చ ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. అంబానీ, ఆదానీ అండదండలు ఏ విధంగా ఉన్నాయో బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఇవాళ రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. ఇవాళ స్థానిక సంస్థల్లో స్థానిక ప్రజల మెప్పు పొందాల్సిన రాజకీయ నాయకులు మార్వాడీలు ఇచ్చే చందాలకు అలవాటు పడి
ధనం మూలం ఇదం జగత్. ధనం ఉన్నవాడు రకరకాలుగా పెత్తనం చేస్తాడు, వాడు డైరెక్ట్ కత్తి పెట్టి మర్డర్ చేయడు. మన వ్యవస్థలని, మన వృత్తులని, మన కుల వృత్తులని మొత్తం మింగింది ఎవరు అంటే, ఇవాళ ఒక పృథ్వనో ఒక తెలంగాణ శ్యామో మాట్లాడితే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎందుకు సోషల్ మీడియాలో మెసేజ్ వస్తుంది. ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే పొద్దుటూరులో, అనంతపురంలో, కడపలో, విజయవాడలో, వరంగల్లో ఉన్న అన్ని రకాల కుల వృత్తులు ఎందుకు బాధపడుతున్నాయంటే కుల వృత్తులు నాశనం అయిపోతున్నాయి. ఒకవైపు గ్లోబలైజేషన్ పేరుతో గ్యాట్లోకి మనం ఎంటర్ అయినాం, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఈ మాఫియా ఎవరి చేతిలో ఉంది? వాడికి అన్ని ఫ్రీగానే వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరర్ వాడే, డిస్ట్రిబ్యూటర్ వాడే, రిటైలర్ వాడే. మార్వాడీలు ఈ తెలంగాణ గడ్డ మీద ఏ విధంగా వచ్చిరంటే, ఫస్ట్ మేము హోల్సేల్ వ్యాపారం చేస్తాం, మీరు అహ్మదాబాద్కో, బాంబేకో, సూరత్కో పోయి మీరు కొనలేరు, ఈ రిటైల్ షాపులకి తక్కువ రేటుకి మేము సప్లై చేస్తాం, మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది, ట్యాక్సులు తగ్గుతాయి అని చెప్పి ఫస్ట్ హోల్సేల్ వ్యాపారంలోకి వచ్చారు. హోల్సేల్ వ్యాపారం పోయి రిటైల్ వ్యాపారం వచ్చింది. ఇవాళ హైదరాబాద్లో ఏ మార్కెట్ అయినా తీసుకోండి, ట్రూప్ బజార్ కానీ, బేగం బజార్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని బజార్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ మార్వాడీలు మండలాల్లోకి వచ్చారు, గ్రామాల్లోకి కూడా వచ్చారు. ఎందుకు మన కోమటోళ్ళు, మన పద్మశాలీలు, మన కుల వృత్తులు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు అంటే, మిషనరీ వాళ్ళ చేతుల్లో ఉంది, మూలధనం వాళ్ళ చేతుల్లో ఉంది, ముడి సరుకు వాళ్ళ చేతుల్లో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. ఏ వ్యాపారానికైనా ల్యాండు, లేబరు, క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. ల్యాండ్ మనది, పవర్ మనం ఇస్తున్నాము, సబ్సిడీలు కట్టి ట్యాక్సులు కట్టకుండా వాళ్ళు ఎగ్గొడుతున్నారు. ఇవాళ జీరో దందా చేస్తున్నది ఎవరంటే, దేశం మొత్తంలో ఎవరు పేరు చెప్తారు? మనం కర్ణాటక వాళ్ళ పేరు చెప్పట్లే, బీహార్ వాళ్ళ పేరు చెప్పట్లే, వెస్ట్ బెంగాల్ వాళ్ళ పేరు చెప్పట్లే, లేకపోతే ఎవరి పేరు చెప్పట్లే. అది ఓపెన్ సీక్రెట్. ఇవాళ మనం ఎక్కడైనా కూడా బిల్లు లేకుండా, ఇవాళ మనం ఇందాక గోకుల్ చాటుకు పోతే ఇప్పటికీ కూడా వాడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోడు. చాలా చోట్ల ఈ వ్యాపారస్తులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమని బహిరంగంగా చెప్తారు. ఇప్పటికీ కూడా కోటిలో పోతే బట్టల వ్యాపారస్తులు అందరూ కూడా జీరో దందా, హవాలా దందా తోటి ఇక్కడ వాడు ఒక చిట్టి రాసిస్తాడు, వాడు అహ్మదాబాద్లో డబ్బులు ఇస్తాడు. ఒకవైపు మోడీ గారేమో విశ్వకర్మలు బాగుండాలి, కుల వృత్తులు బాగుండాలి, ఇది 20 లక్షల కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చామని చెప్పారు కరోనా తర్వాత. మరి 20 లక్షల కోట్లు ఎవరి చేతుల్లోకి పోయింది? ఏ విశ్వకర్మలు బాగుపడ్డారు? ఏ కుల వృత్తులు ఆదుకున్నారు మీరు? ఒకవైపు చెప్పేదేమో రాజ్యాంగం అందరికీ సమానమని చెప్తారు, కానీ ఇక్కడ సమాన అవకాశాలు దొరుకుతున్నాయా? తెలంగాణలో ఉన్న కుల వృత్తులకి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా? ఇలా 100 కోట్ల, 1000 కోట్ల, లక్షల కోట్లు ఎగ్గొట్టింది ఎవరు? కాబట్టి సార్ ఏమంటుండు, ఆంధ్ర బ్యాంకు పోయింది, పంజాబ్ బ్యాంకు పోయింది, అన్ని మన బ్యాంకులు కూడా పోతున్నాయి. అంటే కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం. వాళ్ళు యుద్ధాలు చేయరు, వ్యాపారాన్నే యుద్ధంగా చేస్తున్నారు. మన చేనేతలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం సూరత్లో ఉన్న ఇండస్ట్రీస్, అహ్మదాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ కారణం కాదా? మన హ్యాండ్లూమ్స్ అన్న ఇప్పుడు ఒక చీర తయారు చేయాలంటే 3 రోజులు కష్టపడతాడు, పవర్ లూమ్లో 3 నిమిషాల్లో 3 లక్షల చీరలు తయారు చేస్తున్నాడు. వాడితో ఎట్లా పోటీ పడతాం? తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ తెలంగాణ భూమిపుత్రులకి, మరి ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారస్తులకి ఏ విధంగా కాపాడుకోవాలి? ఒక కామరాజు నాడార్ లాగా, ఒక తమిళనాడు లాగా స్థానిక వ్యాపారస్తులను కాపాడుకోవడానికి మన లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవరి చేతిలో ఉంది? జనరల్గా ఏ ప్రభుత్వమైనా ఆ స్థానికంగా వ్యాపారస్తులు చేసే ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్ అసోసియేషన్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇవాళ తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మార్వాడీల చేతిలోనే ఉంది. అంటే ఎవడు డబ్బు ఉంటే వాడు పెత్తనం చేస్తున్నాడు. డబ్బున్నోడికి మదం ఉంటుంది, అధికారం ఉంటుంది, పెత్తనం ఉంటుంది. ఇవాళ మార్వాడీలు కానీ, గుజరాతీలు కానీ డబ్బు మనందరికన్నా ఎక్కువ ఉంది. వాళ్ళు ప్రభుత్వాలను శాసిస్తున్నారు, రాజకీయ పార్టీలకు చందాలు ఇస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా మన దళితుల మీద దాడి చేసిర్రు, మన యాదవుల మీద దాడి చేసిర్రు, మన ముదిరాజుల మీద దాడి చేసిర్రు. ఇంతవరకు వాళ్ళని కేసులు పెట్టి బొక్కలో ఎందుకు వేయలేదంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు, చందాలు, లంచాలు, రాజకీయ నాయకులకి ఇట్లా చందాలు ఇస్తున్నారు. కాబట్టి డబ్బున్నోడికి ఆటోమేటిక్గా అహంకారం ఉంటుంది, డబ్బున్నోడు ఆధిపత్యం చేస్తాడు. ఇవాళ మనం డైరెక్ట్ మార్వాడి గో బ్యాక్ అనే ఎందుకు అంటున్నాం అంటే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ గప్చుప్ బండి దగ్గర నుంచి, సమోసా బండి దగ్గర నుంచి, కట్లెట్ బండి దగ్గర నుంచి, ఐస్ క్రీమ్ బండి దగ్గర నుంచి ఏది చూసినా కూడా మన ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఎందుకంటే అన్ని రకాలుగా గప్చుప్గా చేస్తున్నారు. ఇవాళ మన పృథ్వన్న చెప్పినట్టు కొండ చిలువ మేకపిల్లను ఎట్లా మింగిందో, ఎట్లా చుట్టుకుందో, ఇవాళ మన ఆర్థిక వ్యవస్థలు, కుల వృత్తులు, ఉపాధి, కుటీర పరిశ్రమలు అన్నీ కూడా పోతున్నాయి. ఒకవైపు చైనా నుంచి వచ్చి పడుతున్న మాలు, ఇంకోవైపు నకిలీ సరుకులు. ఫార్మసీ రంగంలో కూడా డూప్లికేట్ ట్యాబ్లెట్లు పట్టుకుంటే 10 మందిలో 9 మంది వాళ్ళే ఉంటున్నారు. ఇలా నకిలీ వస్తువులు, నాసిరకం వస్తువులు ఏది పట్టుకున్నా వాళ్ళే ఉంటున్నారు. ఆఖరికి మొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా 90% కేసులు పెడితే వాళ్ళే ఉన్నాయి.
అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మనం వేసుకునే ఆభరణాలు కల్తీ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలైనా రాజకీయ పార్టీలైనా తెలంగాణ భూమిపుత్రుల ఇంట్రెస్ట్ కాపాడకపోతే తెలంగాణ భూమిపుత్రులైనా పెడతాం. శివసేన ఎందుకు వచ్చింది ఆ రోజు? గుజరాత్లో దోపిడి తట్టుకోలేకరే కదా మహారాష్ట్రలో శివసేన వచ్చింది. ఎందుకు బాల్ ఠాకరే గారు అక్కడ అందరికీ వాళ్ళకి ఆరాధ్య దైవమేండు? ఎందుకు కామరాజ్ నాడార్ ఇప్పటికీ వాళ్ళకి తమిళనాడులో ఉన్నాడు? ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏవైనా తెలంగాణ సమాజంలో ఉన్న దళితులు కానీ, బీసీలు కానీ, కొమటోళ్ళు కానీ అన్ని వ్యాపార వర్గాలకి, స్థానికులకి ఉద్యోగాలు దక్కాలి. స్థానిక వ్యాపారస్తుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ప్రత్యేక రక్షణలు చేయాలి. శ్యామ్ని బెదిరిస్తున్నారు, చంపేస్తామని. శ్యామ్కి అండగా తెలంగాణ సమాజం ఉంటుంది. మాలో మాకేమని ఉంటే మేము మాట్లాడుకుంటాం, కానీ పక్కూరోడు వచ్చి మా మీద దాడి చేస్తా అంటే ఊకం గిడ్డ. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. కాళోజీ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతోటి మాకు ప్రాబ్లం లేదు. పొట్ట కొట్టడానికి వచ్చి ఇవాళ ఆఖరికి పృథ్వన్న చెప్తున్నాడు, సుపారీలు ఇచ్చి మర్డర్లు కూడా చేపిస్తున్నారట. కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటులే, వాళ్ళు అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. వ్యాపారమే నిజమైన రాజకీయం. ఇవాళ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, పేరుకు వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకి దందాలు ఇచ్చి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వైపు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ ఇష్యూ మీద వాళ్ళ స్టాండ్ వైఖరి చెప్పాలి. తెలంగాణ భూమిపుత్రుల సేన ఖచ్చితంగా రావాలి. తెలంగాణలో ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ఉద్యమం ఉంటుంది. ముఖ్యంగా మా దళితుల్ని బెదిరిస్తున్నారు, వాళ్ళకి అండగా మొత్తం తెలంగాణ సమాజం మేము ఉంటుందని చెప్తూ జై తెలంగాణ.